కామారెడ్డిపట్నంలోని దేవునిపల్లి 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ వార్డు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు నిధులు రావని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వార్డు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం, ఉచిత సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. షబ్బీర్ అలీ సహకారంతో 10వ వార్డు అభ్యర్థి నీలం కళావతి రమేష్ ను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను నీలం కళావతి రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా చేతి గుర్తుతో మేము ముందుకు వస్తున్నాను. మన వార్డు అభివృద్ధి చెందాలన్నా, ఎలాంటి పనులు జరగాలన్నా చేయి గుర్తుకు ఓటేయండి. ఎందుకంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎలాంటి పనులు చేయించుకోవాలన్నా కాంగ్రెస్కి చేయి గుర్తుకి ఓటేయండి. మిగతా పార్టీ వాళ్ళకి గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళకి ఫండ్స్ రావు, మనకి ఫండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎలాంటి పనులు జరగాలన్నా ఖచ్చితంగా మీరు చేతి గుర్తుకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి అవసరం ఉన్నా మేము ముందుకు వస్తాము. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నీలం కళావతి మా వైఫ్ పోటీ చేస్తూ ఉన్నది. మనందరం కలిసికట్టుగా ఉండి మన వార్డును అభివృద్ధి చేసుకుందాం. అదే రకంగా మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలలో ఉన్న పార్టీ మనకేం చేయలేకపోయింది, మన 10వ వార్డులో ఏం చేయలేకపోయింది. అలాంటిది పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా షబ్బీర్ అలీ గారు మనతో పాటు ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసినట్టయితే మనకు ఫస్ట్ వాటర్ తెచ్చింది షబ్బీర్ అలీ గారు, తర్వాత మనకు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది షబ్బీర్ అలీ గారు. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పటి కూడా తాను ఇంటింటా తిరుగుతూ ఇప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని గత 45 సంవత్సరాల నుంచి షబ్బీర్ అలీ గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇంటింటా ప్రచారం చేస్తూ ఉన్నాం. మనందరం మీరు చూసినట్టయితే 10 సంవత్సరాలు మనకు రేషన్ బియ్యము అందరు దొడ్డు బియ్యం వచ్చినాయి. ఈ 10 సంవత్సరాల తర్వాత మన అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్నబియ్యం ప్రతి ఇంటికి, అంటే పెద్దోడు చిన్నోడని కాకుండా ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అదే రకంగా మహిళలకి, అంటే ప్రతి మహిళ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే రిజర్వేషన్ ఈసారి మనం చూసినట్టయితే ఒక 5-6 మహిళలు మన దగ్గరనే పోటీ చేస్తూ ఉన్నారు. ఈ అధికారం అవకాశం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళను గుర్తిస్తూ, అదే రకంగా బస్సు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన మనం. ఫ్రీ బస్ అంటే కొందరు ఎగతాళి చేస్తారు, కానీ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక మహిళ నెలకి ఒక 2000, ఒక 500, 1000 రూపాయలు మిగిలించుకుంటే ఆ డబ్బులే మన ఫ్యామిలీ నడుస్తుంది. ఆ రకంగా ప్రతి మహిళకు ఉచిత బస్సు నడుస్తూ ఉన్నది. ఈ రకంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్. మనం ఇక ముందు కూడా మనం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే మన మేయర్ కాంగ్రెసే అవుతారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి మన వార్డును అభివృద్ధి చేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.